మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులైరి. చదివినటువంటి వాక్య భాగంలో వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టిన నాడు, మొదలు పెట్టిన సమయమున, మొదలు పెట్టిన క్షణమున శత్రువుల యొక్క పతనం ప్రారంభమైంది. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన చుట్టూ శత్రువులు అనగా అపవాది యొక్క క్రియలు, లోక ఇచ్ఛలు, లోక తంత్రాలు, లోక ఆశలు, శరీర సంబంధమైనటువంటి పాప కోరికలు, ఇవి మన శత్రువులై ఉండి మనలను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే మనం దేవునిని స్తుతించడానికి, కీర్తించడానికి మన స్వరములను ఎత్తుతామో, మన పెదవులను విప్పుతామో, మన నాలుకతో ఆయనను ఘనపరుస్తామో, మన దృష్టి ఆయన మీద ఉంచుతామో, అప్పుడు ఆయన యొక్క కార్యం మన పట్ల జరిగించుట ఆయన ప్రారంభిస్తాడు. శత్రువులు అనేటువంటి మాట దగ్గర మనం ఇంకొంచెం లోతుగా వెళ్ళినట్లయితే శరీర బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, పాపాన్ని జయించలేనటువంటి పరిస్థితి, అసమాధానాలు, సంతానలేమి, చీకటి క్రియలు, నిద్రలేమి, నెమ్మది లేనటువంటి, విశ్రాంతి లేనటువంటి పరిస్థితి, ఇవన్నీ మనిషిని అణిచివేసేటువంటి శత్రువులు. అయితే మనం ఆయనను స్తుతించినప్పుడు ఆ శత్రువుల యొద్ద నుండి, ఆ శత్రువుల యొక్క కోరల నుండి ప్రభువు మనలను విడిపిస్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 20వ అధ్యాయం ప్రారంభంలో 4 రాజులు యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు మీదకి యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేసుకున్నారు. వారు యుద్ధానికి వస్తున్నారు అని తెలిసినప్పుడు యెహోషాపాతు చాలా భయపడ్డాడు. ఈ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే ఈ విషయాలని అందులో మనం గ్రహించగలుగుతాం. యెహోషాపాతు ఆ సైన్యం యొక్క స్థితిని చూచినప్పుడు, ఆ సైనికులను చూచినప్పుడు, ఆ రాజులను చూచినప్పుడు చాలా భయపడ్డాడు. ఆ భయాన్ని బట్టి తాను దేవుని సన్నిధికి వెళ్లి మొర్రపెట్టడం ప్రారంభించాడు. తన సమూహం అంతటికి అనగా యూదా జనులందరికీ కూడా ప్రార్థించాలని, ఉపవసించాలని కూడా చాటింపు వేయించాడు. ఆ మాటకు లోబడినటువంటి జనులందరూ కూడా ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు. అందరూ కూడా యెహోషాపాతు నాయకత్వంలో క్రమంగా నడుస్తూ ఉన్నారు. భయంతో దేవుని సన్నిధిలో మొర్రపెడుతూ ఉన్నారు. వారు మొర్రపెడుతూ యెహోషాపాతు మాట్లాడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం చూస్తాం. అది 11వ వచనం. స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యంలో నుండి మమ్మను తొలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టి ఉంచుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచలేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. ఇక్కడ మనం గమనించినట్లయితే, ప్రభువా, మేము ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో, వారికి ఏ విధంగా సహకరిస్తున్నామో అన్ని నీవు ఎరిగి ఉన్నావు. అయితే వారు ఏ విధంగా మాకు ప్రత్యుపకారం చేస్తున్నారో కూడా నువ్వు చూస్తూ ఉన్నావు. వారు మాకు హాని చేయాలని ఉపకారానికి ప్రత్యుపకారంగా హానిని తీసుకుని వస్తున్నారు, యుద్ధాన్ని తీసుకుని వస్తున్నారు, శత్రువులను తీసుకుని వస్తున్నారు, అసమాధానాన్ని తీసుకొస్తున్నారు, మమ్మల్ని బానిసలుగా చేయాలని ప్రయత్నంతో వస్తున్నారు. మరియు ఈ సమయంలో మేము వారిని జయించే శక్తి మాకు లేదు, మరియు మా శక్తి మాకు సరిపోదు. ఇంకా అంటారు, మాకు దిక్కు నీవే. నేను ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన యొక్క స్థితి ఇదే కోణంలో ఉంటుంది. ఈ విధంగా నేను నా కుటుంబాన్ని నేను ముందుకు నడిపించలేను, ఈ విధంగా నేను చదవలేను, ఇటువంటి ఉద్యోగంలో నేను ముందుకు సాగలేను, ఈ అప్పుల వలయాల నుండి నేను విడిపించబడలేను, ఈ విధంగా నేను ఆర్థికంగా స్థిరపరచబడలేను, ఈ గృహాన్ని నేను కట్టలేను, నా కుటుంబాన్ని నేను కట్టుకోలేను, నా శక్తి సరిపోదు, నాకు వేరొక దిక్కు లేదు, ఏ పని చేయడానికి కూడా నా మనస్సు రావట్లేదు, నాకు దిక్కు తోచట్లేదు అనేటువంటి నిరాశ, నిస్పృహలో ఉన్నటువంటి అనుభవం మనం ఇక్కడ చూస్తున్నాం. మనకు వచ్చినటువంటి ఆ శ్రమలలో యెహోషాపాతు వలె మనము ఆయన సన్నిధిని ప్రార్థించినప్పుడు ఆయన నిశ్చయంగా కార్యము చేయ మొదలు పెడతాడు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, మన చుట్టూ శత్రులు ఆవరించినప్పుడు, మనలను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం మొట్టమొదటిగా ఆయన సహాయాన్ని వేడుకోవాలి. ప్రభువా, నీవే దిక్కు, మా శక్తి మాకు సరిపోదు, ఈ పరిస్థితుల్లో
ఈ ఆత్మీయ యాత్రలో, ఈ లోకంలో మేము జీవించడానికి, మేము ముందుకు సాగడానికి, సర్వసత్యంలో నిలబడడానికి, సత్యములకు సాక్షులుగా సాగిపోవడానికి మా శక్తి మాకు సరిపోదు, మా ఆర్థిక స్థితి సరిపోదు, మా ఆధ్యాత్మిక స్థితి సరిపోదు, మా శరీర బలము మాకు సరిపోదు. ఈ లోకంలో ఉన్నటువంటి వారితో యుద్ధము చేయడానికి మా బలము సరిపోదు. మాకు సహాయం చేయవాడు నీవే మాకు సహాయం చెయ్యని దిక్కు తోచని స్థితిలో మేము ఉన్నాము అని ఆయనకు మొరపెట్టినప్పుడు, ఆయనకు ప్రార్థించినప్పుడు, ఆయన సహాయాన్ని మనం వేడుకునేటప్పుడు ఆయన భీకరమైనటువంటి పరాక్రమమైనటువంటి కార్యములను చేస్తాడు. ఇక్కడ యెహోషాపాతు చేసినటువంటి పని అదియే. మరియు రెండవదిగా యెహోషాపాతు చేస్తున్నారు, ఈ యొక్క యుద్ధానికి వెళ్తూ తెకోవాలో ఉన్నటువంటి అరణ్యమునకు బయలుదేరి వెళ్తూ ప్రారంభంలో ఇక స్తుతించడానికి, కీర్తించడానికి, పాడడానికి మొదలుపెట్టినప్పుడు వారు ఇక్కడ స్తుతి చేస్తూ, ఆరాధన చేస్తూ, కీర్తిస్తూ, పాటలు పాడుతూ ప్రయాణాన్ని కొనసాగిస్తూ అరణ్యానికి వెళ్ళేసరికి అరణ్యములో అప్పటికే ప్రభు వారి కొరకు భీకరమైనటువంటి కార్యమును చేటు చేత ఆ అమ్మోనీయులు, మోయాబీలు, మోయోనీలు, సిరియన్లు వీరందరూ కూడా ఒక్కరికి తెలియకుండా ఒకరు వచ్చుట చేత వీరే మన శత్రులు అని ఒక గుంపు మరొక గుంపును, వీరే మన శత్రులేమో అనుకుని ఆ గుంపు ఈ గుంపును ఒకరికొకరు యుద్ధము చేసుకొని వారికి వారే చంపుకొని హతులయ్యారు. వీరు వెళ్ళేసరికి అక్కడ యుద్ధము చేయవలసినటువంటి అక్కరే లేకుండా పోయింది. వీరు వెళ్ళేసరికి అక్కడ యుద్ధ రంగంలో ఉన్నటువంటి సైన్యం అంతా హతులై ఉన్నారు. వీరు ఎప్పుడైతే స్తుతి చేయడం ప్రారంభించారో ప్రభు అక్కడ యుద్ధం చేయడం ప్రారంభించారు. ఆయన బలిష్టమైనటువంటి హస్తం శత్రులను అణచివేస్తుంది. వారు ఓడిపోయిన తర్వాత, వారు హతులైన తర్వాత వారి యుద్ధంలో ఉన్నటువంటి దోపుడు సొమ్మును, కొల్ల సొమ్మును కూర్చుకోవడానికి యెహోషాపాతు మరియు యూదా జనులకు 3 రోజులు పట్టింది. ఆ 3వ రోజు మొత్తం ముగించుకొని 4వ రోజున వారు బెరాకా అనేటువంటి లోయలోకి వచ్చారు. అనగా వారు మరలా తిరిగి ప్రయాణం చేస్తూ ఒక ప్రాంతంలో ఆగారు. ఆ ప్రాంతంలో వారు కొల్లబెట్టినటువంటి సొమ్ము అంతను ఉంచి, ప్రభువా మాకు దిక్కు తోచని స్థితిలో మాకు శక్తి చాలదు అని మేము ప్రార్థించినప్పుడు మీరే మా పక్షమున శక్తివంతమైనటువంటి కార్యమును జరిగించి యుద్ధంలో జయమును అనుగ్రహించి మేము అసలు యుద్ధమే చేయకుండా మాకు సహాయం చేసి పైగా వారి యుద్ధ నుండి ఆ కొల్ల సొమ్మును తీసుకోవడానికి, మేము పొందుకోవడానికి వాటిని మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అని వారు స్తుతి చేస్తూ ఉన్నారు. కృతజ్ఞతార్పణలను అర్పిస్తూ ఉన్నారు. ఆ అర్పణలను అర్పిస్తూ ఉండగా వారికి వచ్చినటువంటి ఒక ఆలోచన, ఈ ప్రాంతం స్తుతి ప్రాంతం, ఈ లోయ స్తుతి లోయ, ఈ ప్రదేశము స్తుతి ప్రదేశము అని దానికి బెరాకా అని నామకరణం చేశారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం గోతిలో పడినట్లుగా, లోయలో పడినట్లుగా, ఇక లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లుగా మనకు అనిపించినప్పటికీ ఆ లోయను ప్రభు స్తుతి లోయగా మారుస్తాడు. ఆ లోయను మనకు ఘనతకెక్కించేటువంటి లోయగా మారుస్తాడు. ఆ లోయను ఆయనకు మహిమ తెచ్చేటువంటి లోయగా మారుస్తాడు. కృంగిన పరిస్థితిలో నుండి లేవనెత్తి ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. శక్తిహీనమైనటువంటి పరిస్థితిలో నుండి పరాక్రమమైనటువంటి కార్యములు చేయి శక్తివంతులుగా మారుస్తాడు. భయాందోళనలో నుండి ధైర్యంగా ఆయనను గురించి ప్రకటించే సాధనాలుగా మారుస్తాడు. ఇది కేవలం మాకు శక్తి సరిపోదు, మేము బలహీనులము, మాకు సహాయం చేయండి అని ప్రార్థించేవారు పక్షమున మరియు ఆయనను స్తుతించేవారి పక్షమున ఆయన చేసేటువంటి భీకరమైనటువంటి కార్యం. నేడు మనం సైతం మనం ఉన్నటువంటి దుఃఖ సాగరములో, మనం ఉన్నటువంటి లోయ వంటి పరిస్థితుల్లో, ఇక లేవలేనటువంటి స్థితిగతులలో ఆయనకు మొరపెట్టినప్పుడు, ఆయనకు ప్రార్థించినప్పుడు, ఆయనకు స్తుతి చెల్లించినప్పుడు ఆయన మన కొరకు భీకరమైనటువంటి కార్యమును జరిగించి మనకు శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి విజయమును అనుగ్రహించి అనేకులు చూచి ఆశ్చర్యపోనట్లుగా చేసి ఆయన సాక్షులుగా నిలబెడతాడు. ఇకను సమృద్ధిని అనుగ్రహిస్తాడు. మనకున్నటువంటి శత్రువులను అందరినీ అణిచివేవాడు ఆయనే. శరీర బలహీనతలను, ఆర్థిక ఇబ్బందులను, అప్పుల సమస్యలను, పాపపు ఇచ్చలను, అపవాది తంత్రములను మనము జయించలేము. వ్యభిచారమును, కాముకత్వమును, మాదక ద్రవ్యాలను, డ్రగ్స్ను, దొంగతనాలను, కోపమును, ఉద్రేకమును, అసహ్యమును, అల్లర్లను మనము జయించలేము. అయితే మనము ఆయన సన్నిధికి చేరి మేము జయించుటకు మాకు శక్తి చాలదు అని మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన వాటన్నిటి నుండి మనకు విడుదల కలుగు చేస్తాడు. ఈ విషయంలో నేను వారితో యుద్ధము చేయలేను, నాకు అన్యాయం జరుగుతుంది ప్రభువా, నాకు న్యాయము తీర్చవా,
నేను ఎవరిని ఆశ్రయించినా, రాజ్యాంగాన్ని ఆశ్రయించిన, న్యాయాధిపతులను ఆశ్రయించిన, ప్రభుత్వముని ఆశ్రయించిన నాకు న్యాయం జరగదు. నా శక్తి, నా జ్ఞానము, నా బలము సరిపోదు. ఈ విషయంలో నాకు తీర్పు తీర్చువాడు నీవే, నాకు సహాయం చేయవా? ఇదిగో నా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి, నా మట్టుకు నేను ఏమీ చేయలేను, నా మాటకు ఎవరు విలువెవరు, నాకు సహాయం చేయవా అని ఆయనకు మనం మొరపెట్టినట్లయితే, ఈ చదువుల్లో ఇటువంటి విద్యారంగంలో నేను ముందుకు సాగలేను, నా జ్ఞానం సరిపోదు, నా శక్తి చాలదు అని ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన జ్ఞానమును ఇస్తాడు, జయమును ఇస్తాడు. కనుక అట్టి విధంగా మనం ప్రతి విషయంలో మనం కృంగిన, భయానికి గురి చేసేటువంటి పరిస్థితులలో ఆయనకు మొరపెట్టి ఆయనకు స్తుతి చేసినట్లయితే ఆయన గొప్ప కార్యాలను జరిగించి ఆయన సాక్షులుగా మనలను నిలబెడతాడు. ఆయన స్తుతికి కారణమైనటువంటి ప్రదేశంగా మన ప్రదేశాన్ని, మన దేహాన్ని, మన జీవితమును మార్చి ఆయన నామానికి గొప్ప మహిమను ఆరోపించుకుంటాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీటికట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తనలో మంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణా కటాక్షముల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. యెహోషాపాతు యుద్ధంలో భయానికి గురైనప్పుడు నీ సన్నిధిలో మాకు శక్తి సరిపోదని ప్రార్థించాడు. నీ శక్తి సంపన్నతల చేత భీకరమైనటువంటి కార్యములు జరిగించి శత్రువుల మీద గొప్ప విజయమును మీరు అనుగ్రహించారు. బెరాకా అనేటువంటి నామము వారు ఉన్నటువంటి స్థలానికి వచ్చినట్టుగా మీరు చేసిన రీతిని ఈ వాక్యంలో ప్రతి వారి జీవితంలో మీరు అద్భుతంలో ఆశ్చర్యం జరిగించి, బలహీనలకు శక్తినిచ్చి, కృంగిన వారిని మీరు లేవనెత్తి ఆర్థికంగా బలపరిచి, ఆధ్యాత్మికంగా వృద్ధిని నింపచేసి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.